విఠల దేవాలయం హంపీలోని అత్యంత అద్భుతమైన మరియు శిల్పకళా పరంగా అత్యున్నత స్థాయి ఆలయంగా భావించబడుతుంది. ఇది విజయనగర సామ్రాజ్యపు ఉజ్వల కళా వైభవానికి ప్రతీక. విఠల దేవాలయం 15వ శతాబ్దం చివర్లో నిర్మాణం ప్రారంభమైంది. ప్రధానంగా దేవరాయ ఆరంభించారు. తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు దీనిని విస్తరించి అద్భుతంగా పూర్తి చేశారు. విఠల అనేది విఠోబా అన్న రూపంలో ఉన్న విష్ణువు యొక్క అవతారం. మహారాష్ట్రలోని పాండురంగ విఠోబా ఆలయంతో సంబంధం కూడా ఉంది. విజయనగర కాలంలో విఠల ఆరాధన చాలా ప్రాచుర్యం పొందింది. విఠల దేవాలయం విజయనగర శైలిలో అత్యుత్తమ ఉదాహరణ. దీనిలో రంగమండపం, కంకర గజప్రస్థ శిల్పాలు, యాలి స్తంభాలు, ఉత్సవ మండపం, రథమండపం లాంటివి ఉన్నవి. మ్యూజికల్ పిల్లర్స్ ప్రత్యేకత ఏంటంటే ఈ స్తంభాలు సరెగమ వంటి ధ్వనులు ఉత్పత్తి చేస్తాయి. ఈ శిల్పకళ అద్భుతం విజయనగరికుల సంగీత, గణిత, శబ్దశాస్త్ర పరిజ్ఞానాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని ఇలాంటి శిల్పాలు చాలా అరుదు. హంపీలోని విఠల దేవాలయం తన అద్భుతమైన శిల్పకళకే కాకుండా ముఖ్యంగా సంగీతం వినిపించే రాళ్ల స్తంభాల వల్ల ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేవాలయంలోని రంగమండపంలో సుమారు 56 మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ప్రతి పెద్ద స్తంభం లోపల 7-8 చిన్న స్తంభాలు చెక్కబడి ఉంటాయి. ఈ చిన్న స్తంభాలను వేలితో తట్టితే తంత్రి వాయిద్యాల లాంటి శబ్దాలు వస్తాయి. ఈ మ్యూజికల్ పిల్లర్స్ రహస్యం పూర్తిగా బయటపడలేదు, కానీ కొన్ని శాస్త్రీయ వివరణలు మాత్రం ఉన్నాయి. స్తంభాలు ఒక ప్రత్యేకమైన గ్రానైట్ రాయితో చెక్కబడి ఉన్నాయి. రాయిలోని ఖనిజ సమతుల్యత ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ప్రతి చిన్న స్తంభం పొడవు, మందం, లోతు ఒక నిర్దిష్ట అనుపాతంలో ఉంటుంది. ఇది తట్టినప్పుడు వీణ, తబలా లాంటి నాదాన్ని సృష్టిస్తుంది. స్తంభం లోపల ప్రత్యేక నిర్మాణం ఉండటం వల్ల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. నేటి ఆధునిక పరికరాలతో కూడా ఇలాంటి సంగీత స్తంభాలు తయారు చేయడం చాలా కష్టం. నిర్మాణం 500 నుంచి 600 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ గణిత, శిల్పకళ, శబ్దశాస్త్రం మీద అసాధారణ నైపుణ్యం కనిపిస్తుంది. శబ్దం రాయిలో ఎలా ఉత్పత్తి అవుతుందో నిపుణులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. హంపి విఠల దేవాలయం మ్యూజికల్ పిల్లర్స్ అనేవి భారత్లోనే కాక ప్రపంచంలోనూ అసాధారణ శిల్పకళ అద్భుతం. సాధారణ రాయిలోంచి సంగీతం రావడం ఇది ఎన్నో శతాబ్దాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఒక అద్వితీయ రహస్యం. రాతి రథం విఠల దేవాలయం ఆవరణలోని ఈ రాతి రథం హంపి ప్రతీకలా మారింది. గరుడనకు అంకితం. ఇది ఒకే రకం రాయితో కాకుండా పలు రాళ్లను అతికించి రథం మాదిరిగా నిర్మించారు. 1565లో తాళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనం చెందింది. బహుళ ఆలయాలు దోపిడీకి గురయ్యాయి. విఠల దేవాలయం కూడా భాగంగా ధ్వంసమైంది. ప్రస్తుతం పురావస్తు విభాగం దీన్ని సంరక్షణలో ఉంచింది. హంపి మొత్తం ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. విఠల దేవాలయం హంపి ప్రాంతంలో అత్యంత సందర్శించబడే స్థలం. విఠల దేవాలయం విజయనగర కళా వైభవం, మ్యూజికల్ పిల్లర్స్ అద్భుతం, పురాతన శబ్ద శాస్త్ర రహస్యం, ప్రపంచంలోనే అత్యుత్తమ రాతి రథం అన్నీ కలిపి హంపి యొక్క అనంత వైభవాన్ని ప్రతిబింబించే ఒక అమూల్య చారిత్రక రత్నంగా నిలిచింది.